శోభను తీసుకొచ్చిన ప్రేమ నర్మద నిజం తెలుసుకుని ధీరజ్ని క్షమాపణ అడిగిన శోభ తండ్రి. ఇంతకు ఏం జరిగింది? అసలు శోభను ప్రేమ నర్మద తీసుకురావడం ఏంటి? శోభ ఎక్కడుందన్న విషయం ప్రేమ నర్మద ఎలా తెలుసుకున్నారు? ధీరజ్కి శోభ తండ్రి క్షమాపణ చెప్పడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉండగా ఇంకా ధీరజ్ని కాస్త పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారు. ఇంకా బయటకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఎదురింటి వాళ్ళకి ఇదే అవకాశం కదా, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతారు. నీ పెంపకం అలాంటిది, నీ కొడుకులు అలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు, నా ఇంటి నుంచి 2 అమ్మాయిలు తీసుకువెళ్ళిపోయారు అంటూ ఇంకా మొదలెడతారు. వీళ్ళైతే మొదలెట్టేసరికి ఇంకా అంతా విని ఇంకా ప్రేమ అయితే గట్టిగా అరుస్తుంది. అత్త, ధీరజ్ని నా భర్త గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు, ధీరజ్ నన్ను తీసుకుని వెళ్ళలేదు అంటూ గట్టిగా మాట్లాడుతుంది ప్రేమ. మాట్లాడేసరికి ఇంకా ధీరజ్ గురించి అంటే ధీరజ్ తనని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో ఏంటి అని చెప్పేద్దాం అనుకునేసరికి ప్రేమ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి ఇంకా ప్రేమను ఆపేస్తుంది నర్మద. ఆపేసేసరికి నా కొడుకు ఎలాంటి వాడో తెలుస్తుంది, నా కన్న కొడుకు నాకు తెలియదా ఏంటి అంటూ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వేదవతి కాస్త అక్కనే పేరెట్ పిలిచి మరీ నోరు మూయించేస్తుంది. అది చూస్తానులేరా అని చెప్పనేసరికి అది చూద్దువు గాని అని చెప్పి రామరాజు కూడా వార్నింగ్ ఇచ్చి ఇంకా రామరాజు ఇటు తిరుపతి, సాగరు, చందు మొత్తం 4 కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి ఇక్కడ ఏమన్నా పూజ జరుగుతుందో ఏంటి, అందరూ వచ్చేసారు అంటూ ఇన్స్పెక్టర్ మాట్లాడేసరికి నా కొడుకు ఏ తప్పు చేయలేదు అనగాని నీ కొడుకు తప్పు చేయకపోవడం ఏంటి, నిన్న పొద్దుట నా కూతుర్ని నీ కొడుకే నా క్యాబ్ ఎక్కించి పంపించాను, నా కళ్ళ ముందే క్యాబ్ ఎక్కాడు అనగాని ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అని చెప్పాను. కానీ ఈ ఫోటో చూడండి అంటూ వాడు క్యాబ్ ముందు ఫోటోలు తీశాడు కదా, ఆ ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అసలు వీడు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో ఎక్కడ వదిలిపెట్టాడో ఏమీ తెలియడం లేదే అనుకుంటూ ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రేమకు మాత్రం ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది. ప్రేమ కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఈ టైంలో రాకూడదమ్మా అని చెప్పాను. కానీ లోపల ఉన్నది నా భర్త అండి, నా భర్త ఏ తప్పు చేయలేదు అనగానే ఆ కిటికీలోంచి చూడమ్మా కనిపిస్తాడు అని చెప్పనేసరికి ఇంకా ధీరజ్ కాస్త ఆలోచనలో పడేసరికి కిటికీ సౌండ్ వినబడడంతో ఎదురుగుండా అంటే వీడి సెల్ కిటికీ ఎదురుగా ఉండేసరికి కిటికీ తలుపులోంచి తీసి ఏంట్రా ఇది అని చెప్పాను. కానీ అంతా నా తలరాత అన్నట్టు సైకిల్ చేసుకుంటారు వీళ్ళు. సైకిల్ చేసుకోవడంతో నేను ముందే కన్ను అదురుతుందని చెప్పాను కదరా అని చెప్పి సైకిల్ చేసేసరికి నా మట్టు బుర్రకు తట్టలేదే అని చెప్పి బాధపడుతుండేసరికి ఇంకిద్దరూ బాధపడతారు. అమ్మ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదమ్మా, పైగా ఆడపిల్లవనగానే సిఐ గారు లేరు కాబట్టి అనగానే సార్ ప్లీజ్ సార్ నన్ను ఒకసారి మాట్లాడనివ్వండి, ప్లీజ్ సార్ ఒక్కసారి లోపలికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను, నా భర్త అలాంటి వారు కాదు సార్, ప్లీజ్ బాబాయ్ అని ఒక పెద్ద అతను కానిస్టేబుల్ ఉండేసరికి సరేనమ్మా తొందరగా వచ్చేసే అనగానే భోజనం తీసుకొచ్చాను బాబాయ్ అనగానే సరే వెళ్ళి తొందరగా పెట్టేసేయని లోపలికి పంపించేసరికి రా ధీరజ్ అని చెప్పి భోజనం పెడుతుంది. ఎందుకు వచ్చావే నువ్వు ఇక్కడికి అని చెప్పనగానే నీకోసమే వచ్చాను రా, నువ్వు ఇక్కడ కడుపు మార్చుకుని ఉంటే ఎప్పుడో ఉదయం అనగా వచ్చావు, ఉదయం నుంచి తిండి తిప్పలు లేవు నీకు, ఏం తిన్నావో ఏం మానేవో అని చెప్పాను. కానీ వద్దే నాకు అని చెప్పాను. కానీ అసలు ఏం జరిగిందిరా, ఆ అమ్మాయి గొడవ ఏంటి, నువ్వు క్యాబ్లో తీసుకువెళ్ళావని మామయ్య చెప్తున్నారు, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగిందో చెప్తేనే కదరా ఏదైనా హెల్ప్ చేయడానికైనా ఏదైనా ఉంటుంది అని చెప్పాను. కానీ నేను చెప్తానంటే ఎవరూ వినట్లేదు కదే, ఏదైనా ఉంటే కోర్టులో చెప్పు అంటున్నారు తప్ప నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నానో కూడా ఎవరు వినట్లేదు అనగాని సరే చెప్పు ఏం జరిగింది అనగానే నేను నిన్న పొద్దుట నిన్ను వెళ్తానని చెప్పానా, వెళ్ళానా,
క్యాబ్ తీసుకునేసరికి ఫస్ట్ డ్రైవ్ వచ్చింది. ఫస్ట్ రైడ్ వచ్చేసరికి సరాసరి వీళ్ళింటికి వెళ్ళాను నేను. వీళ్ళింటికి వెళ్ళేసరికి హలో మేడం అనగానే ఇంకా ఆవిడ ఆ అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి కాలేజీ చదువుతుందంటే ఆ అమ్మాయి చూసింది. ఈలోపు వాళ్ళ నాన్న వచ్చాడు. నన్ను ప్రశ్నలు అడిగాడు. నువ్వేం చేస్తున్నావు, డ్రైవింగ్ లైసెన్స్ ఏది, అది ఇది అని చెప్పి ప్రశ్నలు అడిగి మొత్తానికైతే అమ్మాయిని పంపించే ముందు కారు ముందు నుంచి నా ఫోటో తీసుకున్నాడు. సేఫ్టీ కోసం అని చెప్పాడు. నేనేం తప్పు చేస్తాను, సేఫ్టీ కోసం తీసుకొని నాదేముంది అని చెప్పి అనుకున్నాను. ఆ అమ్మాయిని కారు ఎక్కించుకున్న ఒక 10 నిమిషాల తర్వాత ఫ్రంట్ బస్ స్టాప్లో మా ఫ్రెండ్స్ ఎక్కుతారు అని చెప్పింది. ఆ బస్ స్టాప్ ఏంటి, పలానా బస్ స్టాండ్ అని పేరు చెప్తాడు. అక్కడ 2 అబ్బాయిలు ఎక్కారు. ఈ అబ్బాయిలు ఎక్కిన తర్వాత ఒకడు ముందు నా పక్కన కూర్చున్నాడు, ఒకడు వెనకాల కూర్చున్నాడు. ఇంకా 2 ఆడపిల్లల పేర్లు చెప్పింది. వాళ్ళు రాలేదా అంటే ఎదరెక్కుతారు అని చెప్పారు. ఫస్ట్ వాళ్ళు ఎదరెక్కిన తర్వాత కారు బయలుదేరి అప్పటికి 15 గంట అయింది. అయినా సరే ఇంకా ఎక్కలేదేంటి అంటూ మళ్ళీ ఈ అమ్మాయి అడిగేసరికి నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. వాళ్ళు అన్నవరాన్నే వెళ్ళిపోయారు వేరే క్యాబ్లోని. వాళ్ళు అన్నవరంలో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన ముగ్గురం వెళ్ళాక మనకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసమని. కానీ మేము చెప్పానని చెప్పకు అంటూ చెప్పారు. చెప్పిన తర్వాత సర్లే నిజమే సర్ప్రైజ్ ఏమో అనుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఎదర నా పక్కన కూర్చున్నాడు అని చెప్పాను కదా, వాడు కాస్త కారు ఆపమని వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు. అటు అబ్బాయి మధ్యలో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మీద చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమో టెన్షన్ పడుతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉంది. ఇంకా నాకు ఏదో తేడా కొట్టి, నేను కాలేజీ అబ్బాయినే కదా, సో నాకు తేడా అనిపించి కారు సడన్గా ఆపేశాను. ఏమైందంటే ఏదో చూడాలి అని చెప్పి కారు దిగి ఏదో చూస్తున్నట్టుగా చెక్ చేసిన తర్వాత వీళ్ళని ఎలా అయినా దింపేయాలి, ఈ అమ్మాయిని సేవ్ చెయ్యాలి అన్న ఆలోచనతో ఏం చేశానంటే, బ్రో కొంచెం కారు నెడతారా, స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పనేసరికి సరే అని 2 కారులోంచి దిగడమే ఆలస్యం. కొంచెం దూరం నెటనిచ్చి కారుని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయితో అన్నాను, అమ్మ నిన్ను చూస్తే నాకు నా చెల్లెల్లా అనిపిస్తుంది. వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారని నాకు అర్థమయ్యే నేను ఇలా చేశాను అనగానే సరే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య, వాళ్ళు మా క్లాస్మేట్సే, కానీ ఈ రకంగా ప్రవర్తించడం నేను ఎప్పుడూ చూడలేదు అనగానే ఎప్పుడూ మగపిల్లలు ఒకేలా ఉంటారని అనుకోవడం చాలా తప్పు. అయినా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశానా అని అడిగితే అమ్మాయి ఏం చెప్పిందంటే మా ఫ్రెండ్స్కి కాల్ చేసుకుంటానని చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్పారంటే వీళ్ళు మార్నింగే ఫోన్ చేసి, మరి ఈ మాత్రం కమ్యూనికేషన్ లేకుండా ఎలా వచ్చేసావమ్మా అంటూ మాట్లాడి సరే ఎక్కడ దిగుతావంటే వాళ్ళ వీధి చివరంట. నేను అప్పటికీ చెప్పా ఇంటి దగ్గర దిగబెడతాను అని చెప్పాను. అయినా అమ్మాయి ఏమందంటే మా నాన్న అస్తమాను అనుమానిస్తాడు, మళ్ళీ ఒక్కదాని వెళ్ళేవు ఒక్కదానివి వచ్చావు అని మళ్ళీ సాగదీస్తాడు. ఇక్కడ దింపేసి అన్నయ్య, ఇక్కడి నుంచి దగ్గరే కనిపించేదే మా ఇల్లు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా అక్కడ ఆగలేదు. నేను చేసిన తప్పు ఏంటంటే ఆ అమ్మాయిని ఇంటి వరకు దిగబెట్టకపోవడం ఒక తప్పు అయితే, ఆ అమ్మాయి ఇంటికి వెళ్తుందా, ఇంటి వరకు వెళ్ళిందా లేదా అని ఆ స్ట్రీట్ చివరి వరకు ఉండి నేను చూడకపోవడం రెండో తప్పు. ఆ అమ్మాయి లగేజీ బ్యాగ్ తీసుకుని దిగడంతో ఆ అమ్మాయి డబ్బులు ఇస్తానంటే వద్దమ్మా అని చెప్పి నేను ఏదోటి చెప్తానని ఆ అమ్మాయి ఇలా దిగిందంతే నేను కారు వేసుకుని వచ్చేసాను. ఆ తర్వాత నాకేం ఏం జరిగిందో తెలియదే. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి నీ క్యాబ్లోనే ఎక్కించి పంపించాను, ఇప్పుడు అమ్మాయి కనిపించట్లేదు అంటూ నా మీద కంప్లైంట్ పెట్టాడు అనగానే, అయితే నాకు తెలిసి నువ్వు దింపిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనకాల క్యాబ్లో వచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళిపోయి ఉంటారు అని చెప్పనేసరికి, అలా జరిగితే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదే. వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ తోటే అమ్మాయిని ట్రాప్ చేశారని అనిపిస్తుంది. వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకునే వచ్చారు, లేదంటే ఇంకొక 2 ఫ్రెండ్స్కి ట్రిప్ క్యాన్సిల్ అయిందని ఎందుకు చెప్తారు అనగానే, సరే కానీ నువ్వు అమ్మాయిని దింపాను అని చెప్పావు కదా, ఆ అమ్మాయి ఎక్కడెక్కడ కార్ ఆగింది ఆ సిగ్నల్స్ చెప్పు అనగానే ఇంకా వీడు చెప్తూ ఉంటే వాట్సాప్లో నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయిని లాస్ట్గా ఎక్కడ దింపావు అనగానే పలానా చోట అనేసరికి అమ్మ
ఎస్ఐ గారు వస్తున్నారు, త్వరగా వెళ్ళమ్మా అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ బాబాయ్, సరే ధీరజ్ నేను వెళ్తాను అని చెప్పి గబగబా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి నర్మదక్క అని చెప్పాను. కానీ ఏంటిది ప్రేమ, ఎక్కడికి వెళ్ళావు అనగానే ధీరజ్కి భోజనం పట్టుకుని వెళ్ళానక్క, నాకు నీ హెల్ప్ కావాలక్క. ధీరజ్ ఆ కేసులోంచి బయటపడాలి అంటే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియాలి. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియాలి అంటే ధీరజు అసలు ఏం జరిగిందనేది చెప్పాడు. దాన్ని బట్టి చూస్తే ఆ ఇద్దరే తీసుకెళ్ళిపోయారు అనుకుంటున్నాను అనగాని, ఏ ఇద్దరు అనగాని, అసలు మొదటి నుంచి నువ్వు స్టోరీ వింటే ఆ ఇద్దరు ఎవరన్న విషయం నీకు తెలుస్తుందక్క అని చెప్పి మొత్తం స్టోరీ పోసుకొచ్చినట్టుగా ధీరజ్ ఏదైతే చెప్పాడో, ఎలా అయితే చెప్పాడో నర్మదికి మొత్తం చెప్తుంది. చెప్పేసరికి నాకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రేమ. అయితే ధీరజ్ అక్కడ దింపిన తర్వాత వాళ్ళు వచ్చి వెనకాలే తీసుకువెళ్ళిపో ఉండొచ్చు అనగాని, అదే నాకు అనిపిస్తుంది అక్క అని చెప్పనేసరికి, ధీరజ్ ఎక్కడ డ్రాప్ చేశానని చెప్పాడు అనగానే, పలానా చోటక్క అని చెప్పనేసరికి, పద ముందు మనం అక్కడికి వెళ్దాం అనగానే, అక్క ఇది రాత్రి అనగానే, సరే రేపు ఉదయాన్నే తొందరగా మనం వెళ్ళి రేపు సాయంత్రం లోపు అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టేసి మనం ధీరజ్ని విడిపించుకోవాలి. మామయ్య కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అనగానే, ధీరజ్ కూడా సరిగ్గా ఏమీ తినలేదక్క, పాపం నిన్న పొద్దుట పూజలోంచి తీసుకుని వెళ్ళారు వాడిని అని చెప్పాను. కానీ సరే నువ్వు తినేసి పడుకో అనగాని, లేదక్క నాకేమీ ఆకలిగా లేదు అని చెప్పనేసరికి, సరే నా దగ్గర పడుకుంటావా అని చెప్పాను. కానీ లేదు లెక్క, ధీరజ్ రూమ్లోనే పడుకుంటానని చెప్పి ప్రేమ కాస్త వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమను ఇటు నర్మద ఇద్దరు కూడా నా వేదవ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని చెప్పాను. కానీ ధీరజ్ని నిర్దోషిగా నిరూపించడానికి వెళ్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య అని చెప్పనేసరికి, ఎక్కడికి వెళ్తున్నారు అనగానే, ధీరజ్ని నిర్దోషిగా విడిపించడానికి వెళ్తున్నాం మావయ్య అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళేసరికి మీరా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా మేము సాధిస్తాం మావయ్య, సాయంత్రానికల్లా ధీరజ్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాము. ధీరజ్ తప్పు చేసే మనిషి కాదు మావయ్య, నాకు ధీరజ్ గురించి తెలుసు, అసలు ఆ అమ్మాయి ఏమైందనేది తెలుసుకోవాలి కదా ఫస్ట్ అని చెప్పి, ఇంకా వీళ్ళు ఎక్కడైతే డ్రాప్ చేశానని చెప్పాడో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ సీసీ కెమెరా ఉంటుంది. అక్క సీసీ కెమెరా అని చెప్పాను. కానీ మంచిది, మనకి ఒక క్లూ దొరుకుతుందని చెప్పి వెంటనే ఆ సీసీ కెమెరా చూస్తారు. చూసేసరికి ధీరజ్ రావడం, ధీరజ్తో మాట్లాడడం, లగేజ్ దించడం, అన్నయ్య అంటూ చేతులు పట్టుకుని మాట్లాడడం, తను వెళ్ళిపోవడం జరుగుతుంది. తను వెళ్ళాక బ్యాగ్ తీసుకుని ఒక 2 seconds ఇలా తిరిగేసరికి మరొక వ్యాన్ వచ్చి వ్యాన్లోంచి ఒకడు కాస్త లాక్కుని వెళ్ళిపోతాడు. ముందు మనకు కనిపించిన వాడు వీడు ఒక్కడే కదా అని చెప్పాను. కానీ అవునక్క, కార్ నెంబర్ నోట్ చేసుకుందామని చెప్పి వెంటనే కార్ నెంబర్ నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకున్న తర్వాత కానిస్టేబుల్ ఉన్నాడు కదా బాబాయ్ అని, అతనికి ఫోన్ చేస్తుంది ప్రేమ. బాబాయ్ నీ హెల్ప్ కావాలి బాబాయ్ అని చెప్పాను. కానీ దేనికమ్మా అని చెప్పాను. కానీ నా భర్తను విడిపించుకోవడానికి నీ హెల్ప్ నాకు చాలా అవసరం, ప్లీజ్ బాబాయ్ అనగానే, సరే వస్తున్నాను, ఎక్కడున్నారు మీరు అని చెప్పాను. కానీ పలానా చోట ఉన్నామనగానే వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాబాయ్ ఇదిగో బాబాయ్ కార్ నెంబరు, ఈ నెంబర్ కారులోనే అమ్మాయిని తీసుకెళ్లారు, కావాలంటే ఈ సీసీ ఫుటేజ్ చూడు అని చెప్పనేసరికి, అవును ఈ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాక వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకువెళ్లారు, ఈ ఒక్కటి చాలు, కానీ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి కదా బాబాయ్ అనగానే, అవును తెలుసుకోవాలి, ఈ నెంబరు గల కారు ఎక్కడ ఏ ట్రావెల్స్లో ఉందో కనుక్కుంటానని చెప్పి వెంటనే ఫోన్ చేసి కనుక్కుంటాడు. ఫోన్ చేసి కనుక్కునేసరికి పలానా ట్రావెల్స్ అని చెప్తారు. పలానా ట్రావెల్స్ అని చెప్పేసరికి అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వీళ్ళిద్దరి ఫోటోలు చూపించేసరికి, వీళ్ళు నిన్న ఎక్కారమ్మా అని చెప్పాను. కానీ మరి ఆ అమ్మాయిని ఎవరినైనా అనగానే, అది అనగానే, చెప్పన్నా ప్లీజ్ అన్నా అని చెప్పనేసరికి, అవునమ్మా ఒక అమ్మాయిని వాళ్ళు లాక్కుని వచ్చేసారు, నేను చెప్తూనే ఉన్నా అయినా వినిపించుకోకుండా నా మొహాన్ని కొంచెం డబ్బు పడేశారు, నువ్వు గనక ఎవరికైనా విషయం చెప్తే నిన్ను చంపేస్తాను అంటూ బెదిరించారు, అందుకే నేను ఇంకెవరికి చెప్పలేకుండా సైలెంట్గా వచ్చేసాను, వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేసావన్నా అని చెప్పాను. కానీ అది పలానా చోట అనేసరికి, ఏ అబ్బాయి ఒక ఆడపిల్లని తీసుకువెళ్తుంటే నీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా, చెప్పాల్సిన బాధ్యత లేదా అని చెప్పాను. కానీ చంపేస్తారని భయమేసింది సార్, అందుకే చెప్పలేకపోయాను అని చెప్పనేసరికి, సరే ఎక్కడ డ్రాప్ చేశారని కానీ పలానా చోట సార్ అని చెప్పనేసరికి,
పద అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడే డ్రాప్ చేసావా అనగానే ఇక్కడే డ్రాప్ చేశాను సార్ అని చెప్పనేసరికి మరి ఇక్కడ డ్రాప్ చేస్తే ఏమీ కనిపించట్లేదే అని చెప్పాను. కానీ ఇక్కడి నుంచే తీసుకువెళ్ళారు సార్, నేను చాలా దూరం నుంచి అద్దంలో చూస్తూనే ఉన్నాను, ఇలానే తీసుకువెళ్ళారు సార్ పైకి అని చెప్పాను. కానీ ఎలా పైకి ఏముంది అని చెప్పాను. కానీ బాబాయ్ పైన ఏదైనా రూమ్ ఉండొచ్చు, వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ రూమ్ దగ్గరికే తీసుకువెళ్ళి ఉండొచ్చు బాబాయ్, ప్లీజ్ బాబాయ్ అని చెప్పనేసరికి సరే పద అని చెప్పాను. కానీ నేను వస్తానమ్మా అని చెప్పి క్యాబ్ డ్రైవర్ అంటాడు. ఆ అమ్మాయిని అప్పుడు నేను కాపాడలేకపోయాను, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రమాదంలో పడింది కదా, నా వల్లే కదా, నేను వస్తాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా క్యాబ్ డ్రైవర్ కూడా వస్తాడు. ఈ కానిస్టేబుల్ వీళ్ళంతా వస్తారు. వీళ్ళంతా వచ్చేసరికి ఇంకా పైకి అలా వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఒక రూమ్లా ఉంటుంది. బాబాయ్ అక్కడ ఏదో రూమ్లా ఉంది చూడు బాబాయ్ అనగానే అవునమ్మా నిజమే, నీ మాట విని ముందుకొచ్చినందుకు మంచి పనే జరిగింది, బహుశా అమ్మాయిని అక్కడే కట్టి పడేసి ఉంటారు సార్ అని చెప్పాను. కానీ అదే అయ్యుంటుందిరా, పద వెళ్దాం అనగాని బాబాయ్ కర్రలు ఏమైనా తీసుకుంటే అని చెప్పనేసరికి పక్కనే కర్రలు ఉంటాయి. 4 కర్రలు తీసుకుని వెళ్తారు. వెళ్ళేసరికి డోర్లు ఏమీ ఉండవు, అది రూమ్లా ఉండదు, ఒక పాడుపడిపోయిన బిల్డింగ్లా ఉంటుంది. అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు ఉండరు. సో అక్కడే కూర్చుని వీళ్ళు మందు తాగుతూ ఉంటారు. బాబాయ్ ఇక్కడే ఉండు బాబాయ్ అని చెప్పి కిటికీలోని చూసేసరికి ఆ అమ్మాయిని కట్టేసి పడేస్తారు. బాబాయ్ ఆ అమ్మాయేనా అని చెప్పాను. కానీ అవునమ్మా ఈ అమ్మాయే ఇప్పుడు తప్పిపోయిందని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పనేసరికి ఇంకా సరే బాబాయ్ అని చెప్పి ఇంకా 4 ఒకేసారి అటాక్ చేద్దామని 4 ఒకేసారి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఫుల్గా తాగేసి ఉండడంతో పోలీసులను చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి అక్క పద లోపలికి వెళ్దాం, అమ్మాయి కట్లిప్పుదామని ఆ అమ్మాయి కట్లిప్పి మొహానికి మూతుకున్న మాస్క్ అది తీసేసేసరికి ఆ అమ్మాయి కాస్త బయటకు వస్తుంది. ఎవరు మీరు అని చెప్పాను. కానీ నిన్ను కాపాడడానికి వచ్చాము, నీ గురించి అక్కడ పోలీసులు వెతుకుతున్నారు, మా ఆయన మీద కిడ్నాప్ కేసు పెట్టారు అనగాని ఎవరు మీ ఆయన అని చెప్పాను. కానీ నిన్ను క్యాబ్లో తీసుకొచ్చారు కదా ఆయనే మా ఆయన అని చెప్పనేసరికి అవునా, అసలు ఆ అన్నయ్య చాలా మంచివాడు, కానీ వీళ్ళే దుర్మార్గంగా నన్ను ఎత్తుకొచ్చేశారు అని చెప్పనేసరికి పదమ్మా అని చెప్పి ఇంకా అందరూ కూడా వచ్చేస్తారు కిందికి. వచ్చేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు కదా, క్యాబ్ డ్రైవర్ కాస్త క్యాబ్లో మొత్తం అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసరికి వీళ్ళిద్దరిని కూడా కాళ్ళు చేతులు కట్టేసి పైనుంచి కింద వరకు లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసేసరికి అమ్మ శోభ అని చెప్పి వాళ్ళ నాన్న హత్తుకుంటాడు. అన్ని జైల్లో కటకటాల్లో ఉండేసరికి ఏంటి నాన్న, అన్న ఏం తప్పు చేశాడు అనగాని నిన్ను కిడ్నాప్ చేశాడు కదా అనగాని ఎవరు చెప్పారు నాన్న, నాకు మొదటిసారి ప్రమాదం జరిగినప్పుడు అన్నయ్య నన్ను సేవ్ చేశాడు, అన్న చెప్పాడు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని, అయినా నేను వినిపించుకోకుండా రోడ్డు మీద దిగిపోవడం వల్లే మళ్ళీ నాకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది సార్, వీళ్ళు నా క్లాస్మేట్సే సార్, కావాలనే ట్రాప్ చేసి మరీ నన్ను తీసుకువెళ్ళారు సార్, అక్కడికి వెళ్ళాక నన్ను కొట్టారు సార్, స్పృహ తప్పి పడిపోవడంతో నా కాళ్ళు చేతులు కట్టేశారు సార్, నాకు మళ్ళీ స్పృహ వచ్చే సమయానికి వీళ్ళు వచ్చి నన్ను కాపాడారు సార్, చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్ అని చెప్పనేసరికి నువ్వైతే సేఫ్గానే ఉన్నావు కదమ్మా అనగానే సేఫ్గానే ఉన్నాను సార్, వీళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దు సార్, స్నేహం పేరుతో నన్ను మోసం చేశారు సార్, వీళ్ళు మంచి వాళ్ళను నమ్మేను సార్, నమ్మేను సార్, వీళ్ళు నన్ను మోసం చేశారు సార్ అనగానే సారీ శోభ అని చెప్పాను. కానీ సారీ ఎప్పుడు చెప్పడం ఏంట్రా, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదు కాబట్టి సరిపోయింది, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుంటే సారీ చెప్తే సరిపోయేదా, పదండ్రా మీరు సెల్లోకి అని చెప్పాను. కానీ కానిస్టేబుల్స్ ఆ అబ్బాయిని వదిలిపెట్టండి అని చెప్పనేసరికి ధీరజ్ని కాస్త రిలీజ్ చేసేస్తారు. మొత్తానికైతే గడుగురాలువేనమ్మా, నీ భర్తను విడిపించుకుంటాను అని చెప్పావు, విడిపించుకున్నావు అనగాని ఇదంతా నీ హెల్ప్తోనే బాబాయ్, నువ్వు హెల్ప్ చేయకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అనగాని నాదేముందమ్మా, మీతో పాటు తోడుగా వచ్చాను అంతే, చేసిందంతా మీరే అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ అన్నా అంటూ క్యాబ్ డ్రైవర్ కూడా థ్యాంక్స్ చెప్తుంది. చెప్పేసరికి సారీ అమ్మ, వాళ్ళు నన్ను చంపేస్తానని బెదిరించడంతో అప్పుడు నీకు నేను సహాయం చేయలేకపోయాను, సారీ అమ్మ అని చెప్పాను. కానీ అప్పుడు చేయకపోతే ఏంటన్నా, ఇప్పుడు చేసి నేను ఎక్కడున్నానన్న విషయం చెప్పావు కదా నువ్వే, చాలా థ్యాంక్స్ అన్నా అని చెప్పనేసరికి ఇంకా ధీరజ్ని కాస్త విడిచిపెట్టడంతో ధీరజ్ బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత రెండమ్మ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పాను. కానీ
ఇంకా క్యాబ్లోనే ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక చాలా థ్యాంక్స్ అన్న, ఎంత అన్నా అనగానే వద్దమ్మా, ఈరోజు నేను ఒక మంచి పని చేశాను, ఆ తృప్తి చాలు నాకు అని చెప్పి క్యాబ్ డ్రైవర్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి లోపలికి రావడంతో మామయ్య అని చెప్పాను కానీ ధీరజ్ గుమ్మం దగ్గర ఉంటాడు. నాన్న ధీరజ్, చిన్నోడా చిన్నోడా అనుకుంటూ పరుగున వచ్చేస్తుంది వేదవతి అయితే. చిన్నోడా అంటూ ఇంకా అందరూ వచ్చేసేసరికి ఈలోపు నర్మద లోపలికి వెళ్ళి హారతి తీసుకుని ఇంకా హారతి ఇచ్చి మరీ ఎలాంటి దిష్టి ఉండకూడదు నీకు అని హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది. ఏంట్రా ఇది అని చెప్పాను కానీ ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు మామయ్య, ధీరజ్ మంచి చేశాడు కానీ ఆయనే అపార్థం చేసుకున్నాడు అని చెప్పనేసరికి బాబు అని చెప్పి ఇద్దరు ఇంటికి వస్తారు. ఇద్దరు ఇంటికి వచ్చి క్షమించండి బాబు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కూతుర్ని కాపాడింది మీరేనంట కదా మొదటిసారి. అయినా నా కూతుర్ని నేను ఏదో అంటానని చెప్పి తను ఇంటి వరకు రాలేదు. ఇంటి వరకు వచ్చుంటే తనకింత పెద్ద ప్రమాదం జరుగుండేది కదా బాబు. సారీ బాబు, నన్ను క్షమించాను కానీ అయ్యో పెద్దవారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? కూతురు కనిపించలేదనేసరికి మీరు అంతలా బాధపడ్డారు. నేనేమీ తప్పుగా అనుకోలేదు. మీ కూతురు పట్ల మీకు ఆ మాత్రం శ్రద్ధ ఉండడంలో తప్పులేదు అనగాని ఆడపిల్ల తండ్రిని కదా బాబు భయం. ఇప్పుడు రోజులు బాగోలేదు. క్లాస్మేట్స్ వాళ్ళ నుంచి వీళ్ళ నుంచే బిడ్డల్ని కాపాడుకోలేకపోతున్నాం. అందుకే బాబు నా భయం అని చెప్పనేసరికి సారీ అన్నయ్య అని చెప్పాను కానీ ఏం కాదులే అమ్మా, ఏం కాదు, నువ్వైతే క్షేమంగా బయటకు వచ్చావు కదా, అది చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి ధీరజ్ కాస్త చెప్తాడు. సరేనమ్మా అని వాళ్ళు వెళ్ళిపోతారు. నాన్న ధీరజ్ అని చెప్పి హత్తుకుంటాడు రామరాజు. చాలా భయం వేసిందిరా నిన్ను తీసుకువెళ్ళేసరికి అనగానే నేను నీ కొడుకు నాన్న, నేను తప్పు చెయ్యను కదా, తప్పు చేసే మనస్తత్వం నాకు లేదు. నేను ఎలా తప్పు చేస్తాననుకున్నావు అని చెప్పాను కానీ నాకు తెలుసు నాన్న నువ్వు తప్పు చేయవని, కానీ ఆ ఎదురింటి వాళ్ళు చాలా మాటలు అన్నాడురా అని చెప్పి ఇంక సాగర్ అనేసరికి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా వదిలేసే అనగానే లేదు, నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని ఎదురింటి వాళ్ళు తెలుసుకోవాలి అనగానే ఆల్రెడీ తెలుసుకునే ఉంటారు, ఆ మాత్రం ఎంక్వైరీ చేయకుండానే ఉంటారా? అందుకే నోరు మూసుకుని ఊరుకున్నారు, లేదంటే వాళ్ళు ఈ పాటికే మాట్లాడేవారు కదా. నువ్వు తప్పు చేయవన్న విషయం తెలుసుకున్నారు కాబట్టే సైలెంట్గా ఊరుకున్నారు అని చెప్పి చెప్తాడు. ఇంకా తిరుపతి అయితే మాట్లాడేసరికి సరే అమ్మ ఆకలిస్తుందమ్మా అని చెప్పాను కానీ అవునత్తయ్య, ధీరజ్ నిన్న పొద్దుటనగా వెళ్ళాడు, ఇప్పటికొచ్చి సరిగ్గా తిన్నాడో లేదో, రా చిన్నోడా రా, కడుపు నిండా భోజనం పెడతాను అని చెప్పి ఒరే చిన్నోడికి భోజనం పెట్టి అర్జెంటుగాను అని చెప్పాను కానీ మీరు ఏం తినలేదు కదండి అనగాని రండి నాన్న అందరం కలిసి తృప్తిగా భోంచేద్దాము అని చెప్పనేసరికి అందరూ కాళ్ళు చేతులు కడుక్కుని వస్తారు. అందరూ చక్కగా ఎప్పుడు కూర్చున్నట్టుగానే కింద చక్కగా కూర్చుని అందరూ కలిసి ఎంతో సంతోషంగా భోజనం చేస్తారు. భోజనం చేసేసరికి మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదురా. ఆ అమ్మాయి విషయం అనగానే ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే వీడు తప్పు చేయకపోయినా వీడికే శిక్ష పడుతుంది అని భయపడ్డాను, కంగారు పడ్డాను, చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పి రామరాజు అంటాడు. నేను నీతి కొడుకు నాన్న, తప్పు చేసే మనిషిని కాదు. తప్పు చేయకపోయినా ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది. నేను తప్పు చేయలేదన్న విషయం బయటకు అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఇంకా ధీరజ్ అంటాడు. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా లోపలికి రావడంతో ధీరజ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. ఎందుకు ప్రేమ, ఏం జరిగింది అనగానే ఇంకెప్పుడు క్యాబ్ నడపద్దు, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా, నా ఎడం కన్ను అదురుతుంది వద్దు వద్దని, విన్నావు కాదు, చూడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో అని చెప్పనేసరికి ఎలా జరుగుతుందని నేను అనుకోలేదు కదరా కదే అని చెప్పి మాట్లాడేసరికి నా వల్లే కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పి ఇద్దరు మాటలు విన్న రామరాజు కాస్త గదిలోకి వెళ్ళి ఆలోచించడం మొదలు పెడతాడు. ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు? చిన్నోడు క్షేమంగానే తిరిగి వచ్చేసాడు కదా అని చెప్పాను కానీ అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి రామరాజు అంటాడు. అన్న తర్వాత దేని గురించి ఆలోచిస్తున్నారు ఇంతకీ అని చెప్పాను కానీ చెప్తానులే బుజ్జమ్మ, నా నిర్ణయం ఏంటో రేపు ఉదయం చెప్తాను అని చెప్పి రామరాజు చెప్పేసి పడుకుంటాడు. మరింతకీ రామరాజు ప్రేమ ధీరజుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మరి రామరాజు తీసుకున్న నిర్ణయంతో అందరూ ఏకీభవిస్తారా,
లేక రామరాజు తీసుకున్న నిర్ణయానికి షాక్ అవుతారా? ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి షాకులు ఇవ్వడమే కదా రామరాజు పని. మరి రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.